నమస్తే, నేను దుర్గా. ఇక డీటెయిల్ చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే దానాపూర్ పాట్నా ఎక్స్ప్రెస్ జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఆపేందుకు కృషి చేసిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్కు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి దూర ప్రాంతాలకు వెళ్లడానికి కొన్ని రైళ్లు ఆగేవి కాదని అన్నారు. ప్రజల పక్షాన కరీంనగర్ ఎంపీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వాసు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ నుంచి వెళ్ళి కాశీ కానీ అయోధ్య కానీ వెళ్లేందుకోసం ఇక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉంటే సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రైన్ ఏదైతుందో మొన్ననే యశ్వంతపూర్ గోరఖ్పూర్ సంబంధించిన రైలు కూడా జమ్మికుంటలో హాల్టింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు. ఇది రెండవ ట్రైను, ఈ నెలలో పట్టిన రెండవ ట్రైన్ కూడా హాల్టింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇది చాలా మధ్యప్రదేశ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఉత్తరప్రదేశ్కి వెళ్ళే వాళ్ళు కానీ, బీహార్ వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా అయోధ్య కాశీ యాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళకి మన జమ్మికుంట నుంచి వెళ్ళే రైలు ఎక్కి అది డైలీ ట్రైన్ కాబట్టి మనం దీన్ని వినియోగించుకోవడానికి ఇటు అయోధ్య కాశీ వెళ్ళడానికి కానీ, ఇటు సికింద్రాబాద్కి వెళ్ళడానికి కానీ, హైదరాబాద్కి వెళ్ళడానికి కూడా ఈ యొక్క ట్రైన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ట్రైన్ వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ట్రైన్ని ఇక్కడ హాల్టింగ్ ఏర్పాటు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రియతమ ప్రధాని, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి గారికి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి దీన్ని ఒప్పించి మెప్పించి ఇక హాల్టింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ పక్షాన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మరోవైపు ఎక్లాస్పూర్ గ్రామం నుంచి హుస్నాబాద్ మీదుగా హుజురాబాద్ వరకు బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు పాటలు పాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గత ప్రభుత్వం ఇబ్బందులు పట్టించుకోలేదన్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు సౌకర్యం కల్పించారని అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని విశాఖలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. మోడీ సర్కార్ హిందువుల ఓట్లను కొల్లగొట్టే దుర్బుద్ధితో సిఏఏ పౌరసత్వ చట్టాన్ని తీసుకువస్తే జగన్ దానికి వత్తాసు పలుకుతూ మద్దతు తెలియచేయడం శోచనీయంగా ఉందన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించే సత్తా వైసీపీకి లేదని విమర్శించారు. ఇక జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఇంకా ఇతర కొంతమంది చిన్న ఎక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. 12 పార్టీలు సిపిఐ నిర్వహించినటువంటి సదస్సుకి బీజేపీకి వ్యతిరేకంగా వచ్చి మేము ఈ పోరాటంలో భాగస్వామి అవుతాం అంటున్నారు. అప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తులు, వైసీపీ వ్యతిరేక శక్తులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకొని సీటు సర్దుబాటు చేసుకొని ఉమ్మడిగా పోరాటం చేసి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి వీళ్ళని దెబ్బతీయగలిగిన ఓడించగలిగిన సత్తా ఉంది అని చెప్పి సవాళ్ళు చేస్తున్నాయి. అందుకని దీన్ని ప్రజలు ఆదరించాలి.
ఈ శక్తుల్ని, లౌకిక శక్తులు లేకపోతే రేపు ఎన్నికలు 24 ఎన్నికల తర్వాత మరలా కానీ మోడీ అధికారంలోకి వస్తే మరలా తిరిగి ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. రాజ్యాంగాన్ని సవరించాలంటున్నారు వాళ్ళు. రాజ్యాంగాన్ని ఉండే లౌకిక తత్వాన్ని ఎత్తేయాలన్న తర్వాత ఈ దేశం ఒకటికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ముస్లింలకు మీద తెచ్చారు, క్రిస్టియన్లు అవుతారు, ఎల్లుండి హిందువులు కూడా అవుతారు, దళితులు అవుతారు, మహిళలు అవుతారు. ఒకళ్ళు కాదు, ఇది అశ్వమేధ యాగంలాగా ఒకరినొకరిని అందరిని కూడా లోపరుచుకొని ఏకవ్యక్తి నియంతృత్వం వైపుగా ప్రయాణం సాగిస్తున్నది. ఇక 2024లో కానీ బీజేపీ గెలిస్తే ఆ తర్వాత ఎన్నికలు ఉండవు. ఈ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనేది సమస్య కాదు. తెలుగుదేశం గెలిచిన, వైసీపీ గెలిచిన ఇద్దరు కూడా వాళ్ళ పలక మోసేవాళ్ళే, ఇద్దరు వాళ్ళకి మద్దతు ఇస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయ శక్తుల్ని ఆదరించాలి ఈ రాష్ట్రంలో చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మత సామరస్యం కోసం, లౌకికతత్వం కోసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల్ని, వామపక్ష పార్టీలని ఆదరించాలి. ఇక్కడ కార్మికోద్యమం, ఇక్కడ విశాఖ ఉక్కు పోరాటంలో ముందుండి వామపక్ష పార్టీలు దీన్ని ఛాంపియన్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి చోట వామపక్ష పార్టీలని ఆదరించాలి. మన జిల్లా కమిటీలు చేసినటువంటి చర్చలు అన్నీ కూడా మేము ఇక్కడ. మరోవైపు కేఏ పాల్ విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్ వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో తమ పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ఆయనకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానన్న బాబుమోహన్ స్పష్టం చేశారు. ఇతర దేశాల నుంచి ఆదాయం తేగలిగితే ఆ సామర్థ్యం కేఏ పాల్కు ఉందన్నారు. ఇక కేఏ పాల్ లాంటి మంచి వ్యక్తిని గెలిపించాలని కోరారు ఆయన. అందరికీ పేరు పేరున నమస్కారం. విశాఖపట్నం మన ప్రెస్ సోదరులతో మాట్లాడి చాలా రోజులు, చాలా సందర్భాల్లో వచ్చాను, మినిస్టర్గా కూడా వచ్చాను, షూటింగ్లకైతే తెగ వచ్చాను. నెలకు 15 రోజులు ఇక్కడ వైజాగ్లోనే ఉండేవాడిని. నేను వైజాగ్లో ఉన్నప్పుడు 5-6 షూటింగ్లు ఒకే రోజు ఉండేటివి కూడా. అలా వైజాగ్ నాకున్న అనుబంధం. ఇకపోతే నేను ఇప్పుడు వచ్చిన పని ఏంటంటే, కేఏ పాల్ గారు నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు, అంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే 25 ఇయర్స్ బ్యాక్ అయ్యాను. అప్పటికే పరిచయం నాకు డేవిడ్ రాజు గారు. ఇక గజపతి నగరం మాజీ ఎంపీపీ గంటేడ శ్రీదేవి ఆధ్వర్యంలో గజపతి నగరం మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండలంలోని ముఖ్య నాయకులతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్తో సమావేశం అయ్యారు. కొండపల్లి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీడీపీకి విజయాన్ని అందిస్తామని అన్నారు వారు. మీరందరూ కలిసి పనిచేసి ఈ రానున్న ఎలక్షన్స్లో తెలుగుదేశానికి విజయం చేకూర్చారని మనం ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్ నారాయణమూర్తి గారు, అలాగే గోవింద్ గారు, అలాగే ప్రదీప్ గారు కూడా ఫోన్లో నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన కొన్ని కారణాల మీద ఫంక్షన్కి అటెండ్ అయ్యి రాలేకపోయారు. 4 తర్వాత మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ 4 తర్వాత అందరికీ అవుతుందో లేదో అని నేను ముందుగానే పెట్టాను. కానీ ఆయన తాలూకు సందేశం మాకు ఫోన్లో చెప్పడం జరిగింది. అలాగే మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి అట్టాడు లక్ష్మణ్ గారు కూడా 2 రోజులు టైం అడిగారు. 2 రోజుల తర్వాత కూడా ఆయన వస్తారు మాతో. సో అలాగే గోపాల్ రాజు గారు కూడా 2 days to 3 days వచ్చేస్తానన్నాడు. అలాగని మేము పార్టీలు అయినా యాక్టివిటీస్ ఆపలేము సార్, మీరు 2 రోజుల తర్వాత రండి, మిమ్మల్ని మేము గౌరవించుకొని మీతో పాటు ట్రావెల్ చేస్తాము. ల్యాబ్ టెక్నీషియన్స్ దినోత్సవం సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ సాల్వా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కరోనా టైంలో అంటే కరోనా టైంలో అయినా సరే, ఇప్పుడైనా సరే, ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ మీ దగ్గర పంపించినటువంటి రిపోర్ట్ ఇచ్చాకనే ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తారు.
సో మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మన పేషెంట్లకు కానీ ఇంకా వేరే వేరే అందరూ ఎవరికి ఇబ్బంది అయినా ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ డాక్టర్ మీకు రాసిన తర్వాత మీ రిపోర్ట్ వచ్చిన దగ్గరనే ఆయన పేషెంట్కి ఏమైంది, ఏం కథ, ఏం కావాలి, ఏం ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఏం ఇంజక్షన్ ఇవ్వాలి అనేది మీరు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడుతుంది. ఈ మెడికల్ వ్యవస్థలో మీ మరోవైపు ఆల్ తెలుగు ప్రజా పార్టీ 22 గ్యారెంటీలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాలను ఏటీపీపీ నాయకులు కటికల మోషే, జంగా నాగేశ్వరరావు, దాసరి లక్ష్మిలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కటికల మోషే మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు కటికల సౌభాగ్యరావు గారి ఆదేశాల మేరకు బాపట్ల ఏటీపీపీ కార్యాలయంలో 22 గ్యారెంటీలతో కూడిన కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగిందన్నారు. వీటిని ప్రజల్లోకి పంపి ప్రజలకు వీటిపై పూర్తి అవగాహన కల్పించేలా పనిచేస్తున్నామని అన్నారు. అనంతరం జంగా నాగేశ్వరరావు మాట్లాడారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రధాన ధ్యేయమైన 22 గ్యారెంటీలను పొందుపరుస్తూ రిలీజ్ చేసిన కరపత్రం ప్రజల అభ్యున్నతి కోసం, రేపటి తరం సుభిక్షం కోసం ఈ గ్యారెంటీలను ప్రజల్లోనికి తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కరపత్రాలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాం. మొదటిగా రైతే రాజు, ఉచితంగా విత్తనాలు, ఎరువులు అనే కాన్సెప్ట్తో రైతులకు పండించడానికి పెట్టుబడి, పండిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కొరకు ప్రతి జిల్లాలో సహాయ కేంద్రాలు, రైతులకు బీమా సౌకర్యం. ప్రస్తుతం 64% ఉన్న సాగు భూమి విస్తీర్ణాన్ని 100% పెంచడం మా లక్ష్యంగా తీసుకున్నాం. మన రాష్ట్రంలో అన్నదాతల ఆర్తనాదాలు, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయడమే మా లక్ష్యం అన్నట్టు. అలాగే పుట్టుకతోనే లక్షాధికారి, పుట్టిన ప్రతి బిడ్డకు తక్షణమే ₹1,00,000 డిపాజిట్ చేస్తాం. దానిపై వచ్చే వడ్డీ ఆ బిడ్డకే సొంతం. తల్లిదండ్రుల సంరక్షకులుగా. మూడవది భూమి భరోసా. భూమి లేని ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాం. మరియు ఆదాయ వనరులు పెంచుకునే కొరకు 3 గేదెలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కటికల శివభాగ్యరాజు గారు అధ్యక్షులు ఆదేశాల మేరకు 22 గ్యారెంటీలతో పాంప్లెట్ను రిలీజ్ చేయటం జరిగినది. ఈ 22 గ్యారెంటీలు ప్రజలకు ఉపయోగపడేలా అందరి దృష్టి పట్టణ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో పట్టణపుర వీధులలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలలో బీఎస్ఎఫ్ నుండి ఒక కంపెనీకి చెందిన బలగాలు, అసిస్టెంట్ కమాండెంట్ వారి ఆధ్వర్యంలో బాపట్ల చేరారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పటికి కూడా ఆ ముద్దాయిలు ఏమన్నారు, ఎక్కడున్నారు, మళ్ళీ ఈ ఎలక్షన్స్కి బయట చేశారా లేదా అని పైన ఆఫీసర్స్ ఫాలో చేస్తారు. మేము కూడా దృష్టిలో ఉంటుంది. ప్రతి ఎలక్షన్స్కి కూడా వాళ్ళని తీసుకెళ్ళి బైండ్ అవుట్ చేస్తారు. ఇది జీవితాంతం. ఒకసారి ఎలక్షన్స్ టైంలో గొడవ జరిగింది, అందులో ముద్దాయిల మీద ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ జీవితాంతం ఏ ఎలక్షన్స్ జరిగినా, ఏ ఇంపార్టెంట్ మీటింగ్ జరిగినా వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తారు. సీరియస్ కేసు అయితే పెద్ద కేసు, కొట్లాట్లాంటి అయితే అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారు. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఎప్పుడేం చేస్తారా, ఆడు చనిపోవాలి, లేదంటే మంచం పట్టేయాలి అంతే. అప్పుడు దాకా ఆడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడు. రేపొద్దున స్కూల్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు కానీ ఎంత అవమానంగా ఉంటుంది చెప్పగలరా? స్కూల్లో దీన్ని ఇతను చేసింది చిన్నదొప్పై ఉండొచ్చు ఎలక్షన్ టైంలో, కానీ దానివల్ల రౌడీస్ ఓపెన్ అవుతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ గుర్తుంచుకొని మీరు అదేవిధంగా మీ పిల్లలు అవ్వచ్చు, మీ తమ్ముళ్ళు అవ్వచ్చు, మీ వారికి కూడా ఆ రోజనే కాదు 3-4 డే, 4th డే.
మరోవైపు రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న కంటైనర్ను బాపట్ల జిల్లా సబ్ అధికారులు పట్టుకున్నారు. బాపట్ల రూరల్ పరిధిలో 2 వాహనాల ద్వారా తరలిస్తున్న గంజాయిని వారు పట్టివేసుకున్నారు. ఇక గంజాయి తరలిస్తున్న వాహనాలతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సెబ్ అధికారులు ఈ మేరకు వివరాలను తెలియజేశారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాపట్ల జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈరోజు మా కమిషనర్ గారు రవిప్రకాష్ ఆదేశాల ప్రకారంగా బాపట్ల జిల్లా ఎస్సీబీ డిపార్ట్మెంట్ వారు గంజా కేసుని పట్టుకోవడం జరిగింది. గత 2 నెలల నుంచి కూడా ఎలక్షన్ మూడ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా కంటిన్యూగా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారంగా మా బాపట్ల సిఐ వెంకటేశ్వరరావు గారు, చీరాల సిఐ కర్ణ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా నైట్ అంతా ఎంక్వైరీ చేసి వాచ్ చేసి వెహికల్ చెక్ చేసుకుంటూ 2 వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. అది బాపట్ల రూరల్ మండల పరిధిలో పట్టుకోవడం జరిగింది. అవి రాజమండ్రి వైపు నుంచి వస్తున్నాయి. వాటి వెహికల్ని చెక్ చేస్తే అందులో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులు కూడా మేము పట్టుకున్నాం. ఆ వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో గంజాయి బస్తాలు దొరికినాయి. అది మొత్తం గంజాయి బస్తాలు 17 ఉన్నాయి. ఒక్కొక్క బస్తాలో కనీసం 25 కేజీల నుంచి 30 కేజీల లోపు ఉంటుంది గంజా, డ్రై గంజా. అది మొత్తం టోటల్ 457 కేజీలు గంజా. అది దీని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 25 లక్షల దాకా ఉంటుంది. ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది కాబట్టి పూర్తి వివరాలు మేము అన్నీ చెప్పలేము. ఇప్పటివరకు వచ్చినటువంటి అరెస్ట్ చేసిన 3 వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము. ఈ 3 వ్యక్తులు కూడా 2 మన తెలుగు వాళ్ళే, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇంకో వ్యక్తి తమిళియన్. ఇది చెన్నైకి వెళ్తుంది. రాజమండ్రి నుంచి వస్తుంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారంగా. మరోవైపు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు స్పందించారు. బాపట్ల వైసీపీ కార్యాలయంలో వైసీపీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడారు. స్థానిక శాసనసభ్యులపై సాక్ష్యాలు లేని ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. మొత్తం ఒక జీవో ప్రకారం ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఒక జీవో ప్రకారం మొత్తం రోడ్డు విస్తరణగా వస్తూ ఉంది. ఈ డివైడర్ మార్గాల్లో ఎక్కడ ఏ ప్లాన్ చేయాలో, ఎక్కడ ఏ డివైడర్ ఎక్కడ ఉంచాలో, ఎక్కడ చేయాలనేది ఒక ఇంజనీర్ ప్లాన్గా అది ఉండిద్ది. దానికి అర్థం కాకుండా ఎవరెవరో ఏదేదో ప్రతి ఒక్క చోట ఇక్కడ దారి ఇవ్వలేదు, దారిస్తానికి కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఇదిగో ఈ వ్యక్తి ద్వారా నాకు 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు అడిగారని చెప్పి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఈ స్థానంలో రోడ్డు భాగంలో ఎన్నో బ్యాగులు తీసుకున్నారు, రోడ్లకు ఇస్తారని డబ్బులు తీసుకున్నారు అనే మాటలు అవాకులు చవాకులు పేలితే మాత్రం చాలా ఖండించాల్సిన విషయంగా ఉంటుంది. రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్లు వేయాలన్నా తీయాలన్నా డబ్బులు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు మా దృష్టికి వచ్చింది, ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పని మన ఆరోపణలు చేశారు. నీకు చేతనైతే ఒక్కళ్ళైనా సరే ఛాలెంజ్ ఇస్తున్నాం. ఏజీ కాలేజీ రోడ్డు ఇటు ఏజీ బీటెక్ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీర్ కాలేజీ దగ్గర వరకు ఏ ఇంటి వారి దగ్గరైనా సరే రూపాయి తీసుకున్నట్టు ఎమ్మెల్యే గారు కానీ ఆయన అనుచరులు కానీ రూపాయలు లంచం తీసుకున్నట్టు ఎవరి చేతని ఒక్కరి చేతని చెప్పించగలవా? నీకు దమ్ముంటే ఛాలెంజ్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా నీ పక్కన పెట్టుకొని ఆరోపణలు చేయాలా, అంతేగాని ఏదో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్ను ప్రకటించారని నువ్వేదో రాష్ట్రపతి పదవి వచ్చినట్టు నీకు బిల్డప్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి చెబుతున్నావు. నువ్వు కనీసం ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయినట్టు కళ్ళలు కంటున్నామని నీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. కనుక ఇలాంటి అజ్ఞానుల్ని బాపట్ల ప్రజలు ఎప్పుడు నమ్మరని, బాపట్లలో మంచి చేసేది ఎవరు, రాజకీయాన్ని అభివృద్ధి చేసేది ఎవరు, బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేది ఎవరు అని బాపట్ల ప్రజలందరికీ కూడా తెలుసు.
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయుడు కోన ప్రభాకర్ రావు. అలాంటి మహనీయుడు కుమారుడు కోన రఘుపతి గారు 2002లో రాజకీయ రంగప్రవేశం బాపట్ల నియోజకవర్గంలో చేసిన సమయంలో నీ యొక్క వృత్తి ఏంది? గుంటూరు పట్టణంలో ఒక మెడికల్ షాపులో గుమస్తాగా పనిచేసావు. అలాంటి నీవు ఈరోజు కోట్లకు అధిపతి అయ్యావు. నీవు అవినీతిగా సంపాదించకుండా. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల క్రిస్టియన్ భవన్లో మాలల సింహగర్జన బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో మాలల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి మాల మహాసభ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లెల వెంకట్రావు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మాలల సింహగర్జన సభలో 10 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. ప్రయత్నాలు ప్రారంభించటం, ఆయన సుప్రీంకోర్టు నిర్ణయాలను ధిక్కరించడంతో పాటు కనీస సాంప్రదాయాన్ని కూడా, అంటే ఆయన కోర్టు పక్షి కాబట్టి ఆయనకు అలవాటు అయిపోయింది వాయిదాలకు వెళ్ళకపోయినా జడ్జీలను కొనొచ్చని. అయితే ఇది రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 335 ద్వారా మా రాజ్యాంగ హక్కులు కాపాడాడు. అది తెలియని రాజ్యాంగం అట్టలు కూడా తెలియని వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండటం వల్ల ఫ్యాసిజం తోటి, ఫ్యాక్షనిజం తోటి ప్రతిపక్ష పార్టీలు ఎదురు మాట్లాడేవాళ్ళు, ఖండించేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునేవాళ్ళు ఎవరూ ఉండకూడదు నాకు ఎదురనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని మేము, మా జాతి ఎవరూ కూడా హర్షించరు. నీకంటే నీ అంతల హిట్లర్లు, ముస్సోలిన్లు చరిత్రలో కొట్టుకుపోయారు. ఇక్కడున్న నీ ముందు పాలకులు కూడా అట్లాగే విర్రవీగి మాల సామాజిక వర్గంతో పెట్టుకొని చరిత్రలో లేకుండా పోయారు. కాబట్టి ఎక్కడైనా మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ప్రమాణం చేసి పదవిలో వచ్చారు. మా సప్లా నిధులు 46,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. అంత చిన్న చూపు మా విషయం కాదు, ఘోరంగా జరుగుతుంది రాష్ట్రంలో, దేశంలో. అన్నట్టు మనం తెలివిన బతకాల ఏది కాదు. ఎంతో మంది చనిపోయినారు. గోపతోటి నారాయణ, పివి రావు గారు 600 మంది వికలాంగులైనరు. జాతి గురించి ఆంధ్రప్రదేశ్ లో 600 మంది వికలాంగులైనరు. ఆగస్టు 11 లాఠీచార్జి ట్యాంక్ బండి కాడ జరిగినప్పుడు ఈ జాతి గురించి అయిందని కూడా మీకు మనం చేస్తున్నాను. ఎవరి గురించి? గజ్జి బాధ. ఇక బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేష్ నరేంద్ర వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక ఎమ్మెల్యే కోన రఘుపతిపై పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్పై ఆయన విమర్శలతో ధ్వజమెత్తారు. బాపట్ల పట్టణంలో పాత డివైడర్లను తొలగించి అదే స్థానంలో కొత్త డివైడర్లను నిర్మించడం, ఇది ప్రజాధనం వృధా చేయడమే అని ఆయన విమర్శించారు. డివైడర్ల నిర్మాణంలో రోడ్డు క్రాసింగ్ వదలడానికి స్థానికుల వద్ద నుంచి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. బాపట్ల ఎమ్మెల్యే అక్రమాలకు అడ్డు ఆపు లేకుండా పోతుందని మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులన్నీ సరిచేస్తామని ఆయన అన్నారు. మున్సిపాలిటీ వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కానివ్వండి, ఇంజనీరింగ్ వ్యవస్థ కానివ్వండి, ఇవి కోఆర్డినేషన్ ఉందా? కలిసి పనిచేస్తున్నాయా? నిరంతరం డ్రైన్ లీకులు అవుతున్నాయి, మంచినీళ్ళలో కలుస్తున్నాయని ఎన్నిసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మున్సిపాలిటీలో. కానీ అటువంటి దాఖలు ఎక్కడైనా ఉన్నాయా లేవా అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయంలోనూ లంచం 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 అని ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. బాపట్ల దుస్థితి ఇలా ఉండటానికి కారణం మాత్రం మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు అని నేను ఘాటుగా విమర్శిస్తున్నా. జగనన్న కాలనీలో ఇప్పుడు దాకా లంచాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఒకవైపు భస్మాసురుడు
తన మీద తానే చేపెట్టుకున్నట్టుగా ఆయన అవినీతి వల్లే ఆయన రేపు ఓడిపోబోతున్నారు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే అవినీతి నలుదిక్కుల రాజ్యం వెళ్తూ ఉంది. అటు ఇసుక ఎలా తవ్వారు, ఎన్ని మీటర్లు తవ్వారని మీ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లా. మొన్న బీజేపీ నాయకులు కూడా విమర్శించారు, ఇటు ప్రజలు విమర్శిస్తున్నారు. నేను ఎన్నోసార్లు ఈ అవినీతి మీద లేవనెత్తా, అయినా కూడా అవినీతి దందా కొనసాగుతూనే ఉంది. ఏంటో భయపెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో మరోవైపు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. సందర్భంగా పలుగురాలపల్లె గ్రామంలో చర్చి కాంపౌండ్ వాల్, భూమి పూజ, గొడ్డువీడి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వీటితో పాటుగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, సోమిరెడ్డిపల్లె 1వ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. మనం కట్టినటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లను ప్రారంభించుకోవాలా. మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తే ఇబ్బంది వస్తున్న ఉద్దేశం మీద పూర్తి అయినటువంటి ఈరోజు గొర్రెవీడిలో రైతు భరోసా కేంద్రము, వెల్నెస్ సెంటర్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదే రకంగా ఈరోజు సోమిరెడ్డిపల్లి 1లో కూడా మరి సచివాలయము, ఈ యొక్క హెల్త్ రైతు భరోసా కేంద్రం కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. మనకు టోటల్గా బ్రహ్మంగారి మఠం మండలంలో 14 సచివాలయాలు ఉన్నాయి. 14 సచివాలయాల్లో 10 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4 కూడా తొందరలోనే పూర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అదే రకంగా దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఎందుకు కట్టారనే దాని మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే, ప్రజల వద్దకే పరిపాలన, ప్రజలకు అసౌకర్యం కలగకుండా, వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, వాళ్ళ సమయం వృధా చేయకూడదనే ధ్యేయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయంలో మండలాఫీసులో కూడా లేడు 11 మంది అధికారులు. ప్రతి సచివాలయంలో కూడా ఉన్నాడు. ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, వెల్ఫేర్ ఉన్నారు, మరి డిజిటల్ అసిస్టెంట్ ఉన్నాడు. అన్ని రకాలకు సంబంధించిన రాబోయే రోజుల్లో భూముల రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలోనే జరగాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తాం. ఆ పంచాయతీలు జరిగే పనులు కానీ ఏదైనా కానీ ఉంటే కానీ అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు, క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, బీటెక్ చదివినారు. ఇంకా మన దగ్గర మండలాల్లో ఉండేవారు డిప్లొమా వాళ్ళే ఉండేది. అక్కడ ఉన్నవారు బీటెక్లు, ఎంటెక్లు ఉండేవారు కూడా చాలా ఉన్నారు. నేను కాజీపేట చూశాను. ఇక ముదిరాజ్ సంఘం హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఇచ్చిన హామీను అమలు చేసిన సీఎం రేవంత్కు రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ముదిరాజులకు అధిక ప్రాముఖ్యత ఇచ్చి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ముదిరాజులకు 5 లక్షలకు పైగానే ముదిరాజు ఓటర్లు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ముదిరాజులు అత్యధికంగా ఉన్న వారు అభిమానించే నీలం మధు ముదిరాజుకు మెదక్ పార్లమెంట్ టికెట్ కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు. రెండవది ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది రెండో అంశం. ఈ 2 అంశాలను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముదిరాజుల యొక్క చిరకాల కోరికలైనటువంటి వీటిని పరిష్కారం చేయడం కోసం మొదటి మెట్టుగా వారి యొక్క మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. మేనిఫెస్టోలో చేర్చడంతోనే కాంగ్రెస్ పార్టీ ముదిరాజుల యొక్క మనసును గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముదిరాజులకు కార్పొరేషన్నే అవకాశాలు ఇవ్వాలని గత ప్రభుత్వంలో కూడా అడిగినాం. ఎవరు కూడా మా పైన కార్పొరేషన్లు కాదు కదా ఏమి ఇవ్వకుండా ప్రభుత్వము గడిచిపోయే ముందు 6 నెలల ముందు ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. యావత్ జాతి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
ముదిరాళ్ళ పక్షాన మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఏదైతే ముదిరాళ్లకు బీసీడీ నుంచి బీసీ అనే ఒక సమస్య చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈరోజు విద్యార్థులు 150 మార్కులున్న 130 మార్కులు వచ్చినా ఈరోజు ఉద్యోగాలు రావట్లేదు, కానిస్టేబుల్ ఉద్యోగాలు. అన్ని ఉద్యోగాలలో బీసీడీ నుంచి బీసీఏ ఉండడం ద్వారా కూడా ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ నియామకం జరిగే ముందే ఒక ఆర్డినెన్స్ ద్వారానో ఒక నిర్ణయం ద్వారానో ఈ రిజర్వేషన్ అంశం కూడా తెలిస్తే మిమ్మల్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా ముదిరాలు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముదిరాల సంఘాల ఐక్యవేదిక ఒక డిమాండ్ చేసింది, ఒక డిక్లరేషన్ ఇచ్చింది. 20 శాసనసభ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు కావాలని. ఇలా ఏదైనా పోరాడితేనే వస్తుందనే సత్యాన్ని ఇలా పార్టీలు గ్రహించి మాకు అవకాశం ఇస్తున్నందుకు తప్పకుండా పార్టీలు ఏదైనా, సంఘాలు ఏవైనా, నాయకులు ఎందరున్నా ఖచ్చితంగా ఆ 3 అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ ముదిరాజ్ జాతికి పిలుపునిస్తున్నాం. ఇక మున్నూరు కాపు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు అసెంబ్లీ ఎన్నికల ముందు మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన్ కోసం కృషి చేసిన వారికి మున్నూరు కాపు సంఘం బంధువుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దుద్దిల శ్రీధరబాబు గారు 6 నెలల ముందు అసెంబ్లీలో మాట్లాడినారు. మున్నూరు కాపులు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు, మరి వాళ్లకు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి ఏర్పాటు చేయండి, మరి ఏదైతే మన పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ బిల్డింగు వాళ్ళకి ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి వారు మాట్లాడిన విధంగా ఏదైతే శ్రీధరబాబు గారు మాట్లాడినారో వారి తర్వాత అప్పుడున్న గత ప్రభుత్వం ఇవ్వలేకపోయినది. మరి దాని తర్వాత వీరు 3 ప్రధాన పార్టీలలో కూడా మేనిఫెస్టోలో పెట్టమని కోరినాము. ఈరోజు తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మున్నూరు కాపులందరం రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమం చేసిన మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. ఈరోజు మా యొక్క కళ నెరవేరినందుకు తెలంగాణ మున్నూరు కాపు ప్రజల పక్షాన మేము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలానే బీసీ శాఖ మంత్రి గారికి, అలానే మా ఆది సీనన్న గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మున్నూరు కాపులందరూ కూడా ఈ యొక్క మున్నూరు కాపు కార్పొరేషన్ వల్ల ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాట్లో కృషి చేసినటువంటి మా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న గారికి, బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరియు మా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ గారికి, మరియు ఎడ్ల రవి పటేల్ గారికి, మరియు సంజీవ్ గారికి, మరియు మా యొక్క రాష్ట్ర కార్యవర్గం మరియు మున్నూరు కాపులందరి తరఫున మరొకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరియు సహచార మంత్రులందరికీ పేరు పేరు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్య స్వేచ్ఛకు సంకేతం.